ఢిల్లీలో ఒక అబ్బాయి అకౌంట్లో అంటే యాక్చువల్గా వాళ్ళమ్మ చనిపోయి చాలా రోజులైంది. అయితే అకౌంట్ అనేది ఈ అబ్బాయి జాయింట్ పైన ఉన్నట్లుంది. అది మెయింటైన్ చేస్తున్నారు. అకౌంట్లోకి సడన్గా 13,56,000 కోట్ల రూపాయలు వచ్చేసి ఇతని అకౌంట్లోకి పడింది. ఈ అబ్బాయి 20 ఏళ్ళ అబ్బాయి షాక్ అయిపోయి బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకుకి వెళ్ళి ఇవి చెప్తే వాళ్ళు ఫస్ట్ చేసింది ఏమంటే ఇవి అకౌంట్ సీజ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు సీజ్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు విషయాలు ఏంటో అనేది కనుక్కోకుండా ఇన్కమ్ ట్యాక్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చిన దానివల్ల ఒకరి అకౌంట్లో అమౌంట్ ఇంకొకరి అకౌంట్లోకి పడుతూ ఉంటుంది. అదంతా జనరల్ థింగ్ సాఫ్ట్వేర్ దాంట్లో బ్యాంకింగ్ సెక్టర్లో. అంతేగాని ఈ అబ్బాయి వచ్చేసి వీళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అదే వేరే వాళ్ళంటే ఆల్రెడీ డబ్బు తీసేసుకొని మస్తు ఏం కావాలన్నా అవన్నీ అవసరాలని తీర్చుకుంటుండేవాళ్ళు అనమాట. సో అట్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి లాస్ట్కు అంతా గందరగోళం చేసి అది అకౌంట్ సీజ్ చేసినారు. ఇక ఈ అబ్బాయిది బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది ఇప్పుడు అది కూడా ఇప్పట్లో పరిస్థితి. రేపొద్దునే అతను హైకోర్టు పోయి ఆర్డర్ తేవాలని అనుకుంటున్నా. అకౌంట్ సీజ్ అంటే నీ డబ్బులు వచ్చిన డబ్బులు రెండు కలిపి సీజ్ అయిపోతాయి అన్నమాట. అదనమాట. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు చాలా తెలివైన మాకు తెలియదండి అంటారు. అది పైన నుంచి ఆర్డర్స్ అంటారు. కాబట్టి ఇట్లాంటి వాటికి ఇట్లాంటి కేసులు హైకోర్టులో కూడా జరిగాయి. ఇంకా అబ్బాయి హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తే అకౌంట్ ఇతని అమౌంట్ రిలీజ్ చేసి ఫ్రీజ్ చేసేసి రిలీజ్ చేసేయండి, ఏదైతే వచ్చిందో ఎక్స్ట్రా అమౌంట్ అది మీరు వాళ్ళు తీసేసుకోండి అని చెప్పి ఆర్డర్ తెస్తేనే ఇప్పుడు ఎంత 5,000, 10,000, 1,00,000, 10 లక్షలు ఉండేది ఈ అబ్బాయికి తగ్గుతుంది. లేకుంటే ఎన్ని ఏం లేని కూడా అట్లే పెడతారు.